జనసేన వాళ్ళు ఇచ్చిన కౌంటరు ఒకసారి చూసి వెళ్దాం. చంద్రబాబు గారు నాకు కూడా అర్థం కాదు. సో ఇంతకుముందు గాజువాకలు నిలబడినప్పుడు ఇంకా వేరే దిక్కడ పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, 2 దిక్కులు ఓడిపోయారు. సో మరి అప్పుడు ఫ్యాన్స్ లేరా, అప్పుడు ఓటర్స్ అక్కడ లేరా? సో ఎందుకండి ఇలా ప్రశాంతంగా జరిగిపోతున్న ఒక ఇద్దరిని ఎందుకు ఇలా హైలైట్ చేస్తారు నాకైతే అర్థం కాదు. సీత పులి సీత అనగానే నాకైతే F2 F3 సినిమాలో వెంకట్రావు పెళ్ళాం ఏదో క్యారెక్టర్ ఉంది కదా, గుర్తొచ్చేస్తారు ఆ క్యారెక్టర్ వెంటనే. సరే, మీ సినిమాలో నీ క్యారెక్టర్లు పక్కన పెట్టుకుంటే, నువ్వు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ, జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ సంగతి నీకు కూడా తెలుసు. కొత్తగా రాజకీయాలు మొదలెట్టావు. సరే, మొదలెట్టుకో కానీ మా జనసేన గురించి మాట్లాడే ముందు, మా మెగా బ్రదర్స్ గురించి మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త. ఒంట్లో ప్రతి అవయవం కూడా జాగ్రత్తలో ఉండి మాట్లాడాలి. నోటికి ఏది వచ్చినట్టు ఏది మాట్లాడి నీ విజ్ఞాన ప్రదర్శనలకు చేయొద్దు. ఇక్కడ మా పార్టీ గురించి చేయి. మాకు తెలుగుదేశం గురించి నువ్వు పొగుడుకో మాకు అభ్యంతరం. నువ్వు ఏమైనా చేసుకో, భయం చేసుకో. అది నీ వ్యక్తిగతం, మాకు సంబంధం లేని విషయం. అలాగే వైసీపీ అంటారా, నీకెంత రాజకీయ పరిజ్ఞానం ఉందో ఆ బ్యాచ్కి ఆ మోటాకి అంతే ఉంటుంది. కాబట్టి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టుగా కరెక్ట్గా వైసీపీకి నీకు బాగా సింక్ అవుతుంది. నువ్వు మాట్లాడే మాటలకి, వాళ్ళు ఇచ్చే కౌంటర్లకి, వాళ్ళతో మీరు కొట్టించుకోవడం మాకు అభ్యంతరం ఉంది. దాని గురించి కూడా మా పార్టీ గురించి మాట్లాడే ముందు ఒంట్లో ప్రతి అవయవం కూడా జాగ్రత్తలో ఉండాలి. గుర్తుపెట్టుకో. పులి సీత వెంకటరావు పెళ్ళాం గుర్తుపెట్టుకో, బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకో. పిఠాపురంలో ఇప్పుడు అభిమానులు గెలిపించారు, వీళ్ళు గెలిపించారు కదా, మరి గత ఎన్నికల్లో ఎందుకు మీ అభిమానులు ఏమైపోయారు, ఎందుకు గెలిపించలేదని చెప్పేసి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. భీమవరం, గాజువాకల్లో ఏమైపోయారు, 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కదా అని చెప్పేసి మంచి ప్రశ్న వేస్తాం. చాలా మంచి ప్రశ్న. 2 చోట్ల ఓడిపోయినా కూడా మాకు 2 చోట్ల 2వ స్థానంలో ఉన్నాము. మాకు మంచి ఓట్లే వచ్చినాయి. గాజువాకల మనకి భీమవరంలో అయితే అది చాలా జరిగింది. దానికి సంబంధించి రీకౌంటింగ్లో అది ఇది పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ వస్తే మళ్ళీ రీకౌంటింగ్ అని చాలా కథ జరిగింది. సరే, మొత్తానికి 2 చోట్ల ఓడిపోయినా మేము 2వ స్థానంలో ఉన్నాం. అది ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతించాం. అక్కడ మాకు అభిమానులు పిఠాపురంలో ఎలా పనిచేశారు, అక్కడ కూడా అలాగే పనిచేశారు. అయితే మేము ఓడిపోయాము, ఓటమిని అంగీకరించాము. ఆ 2 స్థానాల్లో కూడా తెలుగుదేశం 3వ స్థానంలో ఉంది. తెలుగుదేశం మొదటి స్థానం లేదు. వెంకటరావు పెళ్ళాం 3వ స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ. సో అదండి డాక్టర్ యేశ్వరావు గారు, ఎందుకు వదిలేయచ్చుగా చిన్న గొడవలు ఎందుకండి అంత పద్ధతి చేసుకుంటున్నారు. ఛానల్ ఉన్న మిత్రులందరికీ, 99 వీక్షణ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు మీరు చూసినట్టే చూపించినటువంటి బైట్స్, ఒక అమ్మాయి విమర్శించింది, ఒక పార్టీ కార్యకర్తగా మా పార్టీ నాయకుడిని ఇలా పార్టీని ఇలా విమర్శించడం ఇది కథగదని చెప్పేసి పార్టీ మీద ఉన్న అభిమానంతో మాట్లాడింది. కానీ అక్కడి నుంచి విమర్శిస్తున్న వ్యక్తికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక మహిళతో మాట్లాడుతాం, విత్ హూమ్ యు ఆర్ టాకింగ్. ఒక మహిళ, అక్కడ ఒక మహిళను పట్టుకొని శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చక్కగా పెట్టుకొని జాగ్రత్త చూసుకొని మాట్లాడడం అంటే ఇది ఒక పరిపక్వతగా వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇది స్టిల్ ఇమ్మెచ్యూర్. ఇక నాగబాబు విషయానికి వస్తే, నాగబాబు ఇప్పుడు వాస్తవాలు మనం మాట్లాడుకుంటే జనసేన పార్టీకి వ్యవస్థాపకంగా ఎంత లైఫ్ ఉంది, వ్యవస్థాపకంగా ఎక్కడి వరకు మెచ్యూర్ అయింది, ఏం సంగతి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ కంపల్షన్ క్రియేట్ అయింది. అక్కడ ఉన్నటువంటి గత 5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన దేయాలో ఒక ఒప్పందంకి వచ్చి 2 పార్టీలు 3 పార్టీలు కలిసి కలయికతోటి పొత్తులు వచ్చినప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పాటించకుండా ఇష్టం వచ్చిన నోరు బాడేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పొత్తు ధర్మానికి విరుద్ధం. అది ఆ ఇంగిత జ్ఞానం నీకు తెలియదు. ఆయన ఏమన్నారు, ఇప్పుడు అదేది మీరు ఒక్కళ్ళు చేస్తే కాదు అందరూ చేస్తే మేము గెలిచామని అన్నారు. తప్పే ఉంది అందులో. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు,